ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 విన్నర్స్ మనందరికీ తెలిసిందే, ప్రేరణ అలాగే శ్రీపాద్. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రేరణ ఇస్మార్ట్ జోడీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇస్మార్ట్ జోడీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తన ప్రజెన్స్ అయితే బాగుంది. అయితే అమర్కి తేజుకి వస్తుంది అనుకున్నారు, కానీ ఈ యువ జంటకైతే రావడం జరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఓంకార్ వచ్చి నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలి అనుకున్నప్పుడు మా వారు ఒప్పుకుంటారా లేదా అంటే శ్రీపాద్ ఒప్పుకుంటాడా లేదా అన్న విషయం పైన కూడా తను అనుమాన పడింది, కానీ మొత్తానికైతే మాత్రం సాధించింది. అయితే ఇక గతంలో కూడా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తను ఏమనుకుందంటే, తన టాప్ 4 వచ్చింది కదా, తనకు సంబంధించి ఏదైనా కొంచెం అమౌంట్ వస్తే బాగుందేమో అని అనుకుంది, కానీ అది రాలేదు. కానీ ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ గెలవటం వల్ల తనకు ఒక సూపర్ డూపర్ ఆఫర్ ఏంటి అంటే, తను ఇప్పుడు తనకి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 గెలిచినందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అయితే రావడం జరిగింది. అయితే 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తనకి తన భర్త కలిసి ఆడినందుకు తనకు ఒక మెమరబుల్ గిఫ్ట్ అని. అయితే తన ఫస్ట్ యానివర్సరీ బిగ్ బాస్ లో ఉండడం వల్ల మిస్ అయిందని, బయటకు వచ్చిన తర్వాత తన హస్బెండ్ తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ప్రైజ్ మనీని కూడా తను సంపాదించుకోవడం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆనందాన్ని ఇచ్చింది అంటూ ప్రేరణ చెప్పుకొచ్చింది.